హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఈ మంచి మంచి స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకొచ్చానండి. ఆ స్టోరీ పేరేంటంటే తండ్రి కొడుకు అండి. ఇప్పటివరకు కొన్ని స్టోరీస్ చెప్పానండి. నా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటాయి. తప్పకుండా వినండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ స్టోరీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తానండి. అదేవిధంగా మీరేమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మనం స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ పేరేంటంటే తండ్రి కొడుకు అండి. ఓ యువకుడైన తండ్రి తన చిట్టి బాబును ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు. నాన్నా అదేమిటి? కొడుకు మళ్ళీ అడిగాడు. నాన్న అది ఏమిటి? తండ్రి మళ్ళీ చెప్పాడు. అది కాకి. కొడుకు పదే పదే అడగసాగాడు. అదేమిటి? అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి ఏమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి బయట కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు. ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారో అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు. మీరు ఓ చోట ఊరికే పడి ఉండకూడదు. పని పాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు. తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేతితో తల పట్టుకున్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు. నేను నిన్ను ఓసారి అడిగితే ఇంత విరుచుకు పడుతున్నావే, ఇదేమిటి ఇదేమిటి అని నువ్వు 100 సార్లు వేధించేవాడివే. నేను నిన్ను ఎప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా. తల్లిదండ్రులను కసిరే వారు మంచి వాళ్ళు కాదు సుమా. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఒకసారి ఆలోచించండి. దీని నుంచి మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే సహనానికి మించిన సంపద లేదు. ఈ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరేమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి. అది హిట్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడొచ్చండి. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.